థాయిలాండ్ అంటే బ్యాంకాక్, అది బ్యాచిలర్స్ ప్లేస్ అని మనకు ఒక అపోహ ఉంది. కానీ కాదండి, ఇక్కడ ఫుకెట్ అని ఒక సూపర్ వెకేషన్ ప్లేస్ ఉంది. ఫ్యామిలీతో అయితే భలేగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్ చేయాల్సిన లిస్ట్లో ఫస్ట్ వచ్చేవైతే ఐలాండ్స్. మనకి ఫుకెట్ చుట్టూ ఇంచుమించుగా 25 పైగా ఐలాండ్స్ ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఈ ఐలాండ్స్కి మనము బోట్ ఎక్కి ఇలా వెళ్ళొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది తెలుసా. అంతేకాదు ఇక్కడ మనకి చుట్టుపక్కల ఇంచుమించుగా 40 బీచెస్ పైగా ఉన్నాయి. అండ్ బీచ్ యాక్టివిటీస్ అయితే సూపర్గా ఉంటాయి. ఇక్కడ నైట్ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. ఇక్కడ మనం టైగర్స్ని ముట్టుకోవచ్చు, డాల్ఫిన్స్తో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఎలిఫెంట్ ట్రెక్కింగ్ అయితే కేకో కేక. ఇంకా సిటీ టూర్లో అయితే చూడాల్సిన ప్లేసెస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి తెలుసా. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఏషియాస్ లార్జెస్ట్ జిప్ లైన్ ఉంది. స్ట్రీట్ ఫుడ్లో కూడా చాలా ఉన్నాయి. కానీ నాకు ఈ అరటిపండుతో చేసిన ప్యాన్ కేక్ అయితే సూపర్గా నచ్చింది. కోకోనట్ ఐస్ క్రీమ్, ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ షోస్. ఇక్కడ సైమన్ క్యాబరే అని, ఫుకెట్ ఫెంటాసియా అని ఇలాంటి షోస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి. మరి ఇన్ని ప్లేసెస్లో మనం ఏం చూడాలి? ఒక బెస్ట్ ఐటినరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ గుడ్ ప్లాన్ ఈస్ హాఫ్ ద వర్క్ డన్. అలాగే ఒక మంచి ఐటినరీ ఉంటే హాఫ్ ద ట్రిప్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. సో నేను మీకు ఒక మంచి ఐటినరీని ఇవ్వబోతున్నాను. ఇదే మన ట్రావెల్ హ్యాక్ వన్. ఇది నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 వ్లాగ్స్, ఒక 8 మంది ట్రావెల్ ఏజెంట్స్, అలాగే ఒక 5-6 మెంబర్స్ ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళని అందరి దగ్గర నుంచి గ్యాదర్ చేసి ప్రిపేర్ చేసింది. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో ఇదే మన ట్రావెల్ హ్యాక్ వన్. ఐటినరీ రెడీ అయిపోయింది. మరి ఇంకేంటి లేటు, ఒక 10 మెంబర్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం పదండి.